హలో అండి. వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లు. మీరైతే ఇప్పుడు చూస్తున్నారు కదండీ! ముందు వైపు ఉన్నదొచ్చేసి ఇది కొండవీటి వాగనమాట. నేను కొండవీటి వాగు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఇప్పుడు పనులు ఎంతవరకు పూర్తయినియి? ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తా అండి. మెయిన్‌గా ఏంటంటే ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన 350 ఎకరాల సెంట్రల్ పార్క్‌లో నివసిస్తున్న 50 ఎకరాల రిజర్వాయర్ గురించి గూడా నేను ఈ వీడియోలో అనేది చూపిచ్చి క్లియర్‌గా అయితే తెలుసుకుందామండి. వ్యూ పాయింట్ కోసం గూడా రెడీ జేస్తున్నారు. 50 ఎకరాల రిజర్వాయర్ దగ్గర. అది గూడా ఒకసారి చూద్దాం. ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. అలాగే ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. ఈ లారీలు ఇవి ఎక్కువగా తిరగడం వల్ల దుమ్మయితే చాలా ఎక్కువగా అయితే ఉందన్నమాట ఈ రూట్‌లో. కాకపోతే మనం వీడియో తీయడం కోసం అయితే లోపల వెళ్తున్నాం. ఇది చూసుకుంటే మనం అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం కొండవీటి వాగు వరద నియంత్రణ మరియు రాజధానిలో భూగర్భ జలాలని పెంచే విధంగా దీన్ని శాఖమూరు సెంట్రల్ పార్క్ 350 ఎకరాల సెంట్రల్ పార్క్ దగ్గర అయితే రెడీ చేస్తున్నారనమాట. ఇది ఏంటంటే వర్షాకాలం వచ్చినప్పుడు మనల్ని ముంపు ప్రాంతం నుంచి కాపాడే విధంగా దీన్నైతే డిజైన్ చేశారండి. ఇప్పటికే చాలా వరకు ఈ పనైతే పూర్తయిందనమాట. ఆల్రెడీ మనకి ఉండవల్లి దగ్గర ఎత్తిపోతలైతే గేట్స్ అయితే అమర్చారండి. అంటే మనకి ఎత్తిపోయడం అయితే వాటర్‌ని జరుగుతుందనమాట. అది ఆల్రెడీ పంప్ హౌస్ అయితే నిర్మించారు. అది మనం ఇంతకుముందు వీడియోలో అయితే చూసాం. ఎవరన్నా చూడకపోతే మన ఛానల్‌లో వీడియోస్ ఉంటాయి. ఎళ్లి చెక్ చేయండి ఒకసారి. ఇది ఏందంటే ఆ పంపింగ్ హౌస్ ప్రత్యేకత ఏందంటే సుమారు 5,000 క్యూసెక్కుల నీటిని ఒకేసారి కృష్ణా నదిలోకి అయితే విడుదల చేస్తుందన్నమాట. దీని నిర్మాణానికి సుమారు 230 కోట్లకు పైగా ఖర్చయితే అవుతుంది. ఆల్రెడీ మనకి ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి రిజర్వాయర్ అండి. ఇక్కడ రిజర్వాయర్ చుట్టూ క్యాబిన్ మెష్‌లు కూడా ఏర్పాటు చేశారు. చూస్తున్నారు కదా ముందు వైపు. క్యాబిన్ మెష్‌లు ఏర్పాటు చేయడం ప్రక్రియ అనేది పూర్తయిందండి. ఇక్కడ చూసుకుంటే ఇది కొండవీటి వాగు అనమాట. ఇలాగ మనకి ఎస్ఆర్ఎం అటువైపుగా మనకి కృష్ణా నది వైపుగా అయితే ప్రయాణిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి రిజర్వాయర్ పనులు కూడా మనం ఎప్పటికప్పుడైతే అప్డేట్ తెలుసుకుంటానే ఉన్నాం అనమాట. చూస్తున్నారు కదండి ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగుందండి రిజర్వాయర్ అయితే. ఒకసారి మనకి నెక్స్ట్ అటువైపు మనకి ఏదైతే విటిఐపి యూనివర్సిటీ ఉందో దాని బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్ అనేది రెడీ చేస్తున్నారండి. అది కూడా చూద్దాం. ఇది వచ్చేసి N11 రోడ్ అండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి 350 ఎకరాల స్టార్టింగ్ గేట్ అనమాట పార్క్ యొక్క. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అండి. అలాగే లోపల కూడా చూడొచ్చు. ఇప్పుడు కూడా చాలా బాగుందన్నమాట. ఈ పూల మొక్కలతో ఇలా తోటల్లాగా అయితే చూస్తున్నారు కదండి. ఇది వచ్చేసి విటిఐపి యూనివర్సిటీ. ఇక్కడ ఎలా ఉందో చూడొచ్చు మీరు. క్యాంపస్ యొక్క అప్డేట్ అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఈ N11 రోడ్లో డ్రైనేజీ సిస్టమ్కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇంకా ముందుకు వెళ్ళి అయితే చూపిస్తాం మీకు. ఇక్కడ చూస్తున్నారు కదండి పార్క్ చుట్టూరు కూడా అందమైన పూల చెట్లతో చూస్తున్నారు కదండి పూలు కూడా చాలా బాగున్నాయండి.
చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి పార్క్ చుట్టూ ఉండే వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్స్ అన్నమాట. చూడొచ్చు. అలాగే గతంలోనే పూల మొక్కలు అనేవి చాలా అందంగా నాటారు. అటువైపు చూస్తున్నారు కదండి, అది వచ్చేసి కొండవీటి వాగు కనెక్ట్ అవుతుంది అనమాట ఈ 50 ఎకరాల రిజర్వాయర్ కి. ఇక్కడ ముందు వైపు చూసుకుంటే మీరు గడ్డితో అందంగా బెడ్డింగ్స్ అయితే వేస్తున్నారండి. ఈ పార్క్ అలాగే వ్యూ పాయింట్, లేక్ వ్యూ పాయింట్ కోసం అయితే రెడీ చేస్తున్నారు అనమాట. మనకి ఇక్కడ చూసుకుంటే కొండవీటి వాగు వచ్చేసి మొత్తం 23.5 కిలోమీటర్ల పొడవైతే ఉంటుందన్నమాట. మనకి కొండవీటి వాగు కొండల దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. చివరికి ఉండవల్లి ప్రకాశం బ్యారేజ్ వద్ద అయితే కలుస్తుంది అనమాట కృష్ణా నదిలో. అది కూడా పంపింగ్ హౌస్ ద్వారా. ఇప్పుడు ఉన్న 50 మీటర్ల కొండవీటి వాగుని 100 మీటర్లకు అయితే వెడల్పు అయితే చేస్తున్నారు అనమాట. ఇది అండి మన వీడియో మరి మీకు నచ్చిందని అనుకున్నా. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.